అనేది దాని యొక్క మొక్కల అమరికలు ఎలా పడితే అలా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఫారెస్ట్ అంటేనే పెద్ద పెద్ద మొక్కలతో కూడుకున్నటువంటి దాన్ని ఫారెస్ట్ అంటాం. చిన్న మొక్కలు అంటామా? చిన్న మొక్కలను పెద్ద పెద్ద మొక్కలతో కూడుకున్న దాన్ని ఫారెస్ట్ అంటాం. అందులో వాటికి నచ్చిన సైజులో పెరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా దీనివల్ల కొన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇదేంటంటే ఆగ్రో ఫారెస్ట్రీ మన అగ్రికల్చర్ని మిళితం చేసి ఏకీకృతం చేసేటువంటి కల్చర్ అన్నమాట ఇది. దీనివల్ల మనకు ఆదాయం వస్తుంది. దీనివల్ల మనకు ఆదాయం వస్తుంది. చూడండి, మనకి ఆగ్రో ఫారెస్ట్రీలో ఎన్ని పెద్ద మొక్కలండి. ఇవి ఎన్ని పెద్ద మొక్కలు. వీటిల్లో మనం ఏం చేస్తామంటే అనేక రకాల పంటలు మనం వేసుకుంటాము. ఈ పంటలు కూడా ఎలా ఉంటాయంటే ఒక స్పేసింగ్ అనమాట. ఆ మొక్కల సైజుని బట్టి ఒక గ్యాప్ పెట్టుకొని అంటే మొక్కల అమరికలు పెట్టుకొని మనం పంటలు తీసుకుంటూ ఉంటాం. ఇవి 4 నుంచి మనకి పంటని ఇచ్చింది అనుకోండి. ఇవి ఏం చేస్తుంటాయి? కింద వేసే మొక్కలు మనకి వేసినటువంటి నెల నుంచి మనకి పంటలు వస్తుంటాయి అన్నమాట. అంతే కదా? ఇవి ఇలానే ఉంటాయి. వీటిని కదిలించము. ఇవి మాత్రం మనం పంటలు మారుస్తూ ఒక అమరిక ప్రకారము ఒక సైజు ప్రకారం మనం పెట్టుకుంటుంటాం. దానివల్ల మనం రెగ్యులర్ ఇన్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇందులో ప్రతిదీ కూడా వీటికేమో స్పేసింగ్ ఉండదు, దీనికి ప్రతి దానికి స్పేసింగ్ ఉండదు. ఓకేనా?